హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 77. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను వాళ్ళ నాన్నగారితో వెళ్ళడమే బెస్ట్, ఎలాగో కొత్త లైఫ్ ఇస్తాను అంటున్నాడు కదా అని శౌర్య అనగానే కోపంగా చూస్తుంది లక్కీ. ఏంటి ఆ చూపు? ఈ చూపులు నా దగ్గర కాదు, మీ నాన్నగారి దగ్గర చూపించుకో అంటూ శౌర్య సోఫాలో కూర్చున్నాడు హ్యాపీగా, తన ముందు జరుగుతున్న సీన్ చూస్తూ. వెంటనే తన చూపులు తిప్పింది, కానీ ధైర్యం చాలక తలదించేసింది లక్కీ. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? పాపం లక్కీ ఇప్పుడు దాన్ని వెళ్లకుండా ఎలా ఆపాలి? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అని భయపడుతూ, అది కాదన్నయ్యా అని పుష్ప అనగానే, ఇక మాట్లాడకండి నాతో. నేను ఎవరి మాట వినను. నా కూతుర్ని నేను తీసుకెళ్తాను. తన జీవితం పాడైపోతుంటే ఈ తండ్రి చూడలేడు. తల్లి లక్కమాంబ, నువ్వు వెళ్ళి త్వరగా రా, రైలుకి సమయం అవుతుంది అన్నాడు తన చేతికున్న గడియారం చూసుకుంటూ. క్షమించండి నాన్నగారు, నేను రాలేను అంటుంది మెల్లిగా లక్కీ. నిజానికి తను ఎంత భయపడుతుంది అంటే తన గొంతు కూడా వణుకుతుంది పలుకుతుంటే. ఒక పక్క శౌర్య మాటలు వింటే ఇక శౌర్య అడ్డు రాడు అని తెలిసింది తనకు. ఇక తానే ధైర్యం చేసుకొని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అనుకుని లక్కీ వెంటనే గురునాథంతో ఆ మాట అంది. ఎందుకు రావు? నిన్ను ఎవరైనా భయపెడుతున్నారా? శౌర్య వైపు చూస్తూ అడిగాడు గురునాథన్. లేదండి నాన్నగారండి, నేను నా ఇష్టంతోనే మన ఇంటికి రావద్దు అనుకుంటున్నాను అంది లక్కీ. లక్కమాంబ, నీ తండ్రినే ఎదిరించే అంత పెద్దదానివయ్యావా? ఇదేనా నా పెంపకం అని అడిగాడు గురునాథన్. క్షమించండి నాన్నగారు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఎదిరించను. కాకపోతే పరిస్థితులు ఇలా వచ్చాయి అంతే. పైగా ఒక పెళ్లి అయిన స్త్రీ తన భర్తతో కలిసి తన అత్తగారింట్లోనే ఉండాలి. అది కూడా పద్ధతే కదా నాన్నగారు అంటుంది లక్కీ. సాంప్రదాయం పద్ధతి అనే పాత చింతకాయ పచ్చడి చెప్తూ ఉండే తన తండ్రి గారి వీక్ పాయింట్ పై కొడుతూ లక్కీ. నువ్వు భర్తను వదిలేసి రా అనడం తప్పే, అది పద్ధతి కూడా కాదు, నాకు తెలుసు. కానీ నీ భర్త చాలా మంచివాడు అయ్యుండి నువ్వు నీ అత్తారింట్లో అన్ని అనుకూలంగా ఉండి నువ్వు సవ్యంగా కాపురం చేసుకుంటుంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అప్పుడు నేను నిన్ను పుట్టింటికి రా అని ఏ పండక్కో ఏ పబ్బానికో పిలిచేవాణ్ణి. కానీ పరిస్థితులు చాలా దారుణంగా వచ్చాయి. నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ మారడు. కాబట్టి నువ్వు నీ భర్తను వదిలేసి నాతో రా. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నాక ఆమె భర్త సవ్యంగా లేకపోతే, ఆమె జీవితం కష్టాలు పాలు అవుతుంటే ఆ బంధాన్ని విడగొట్టి ఆ అమ్మాయికి మరొక వివాహం చెయ్యవచ్చు అని. అందుకే నీకు మరో జీవితాన్ని ఇవ్వడానికి ఈ తండ్రి పడే తాపత్రయాన్ని అర్థం చేసుకో. అందుకే నీకోసం నేను ప్రాకులాడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కన్న కూతురివి కాబట్టి. మరి ఒక విషయం, నీకు మరొక జీవితం సిద్ధంగా ఉంది. నువ్వు మరొక పెళ్లి చేసుకొని జీవితాంతం పిల్లా పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా బ్రతకాలని ఈ తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ తండ్రి మనసుని అర్థం చేసుకొని నువ్వు వెంటనే నాతో పాటు ఊరికి రావాలి లక్కమాంబ అన్నాడు గురునాథం. వద్దు నాన్నగారు, అలాంటి మాట అనకండి. భర్త ఎలాంటి వాడైనా స్త్రీ ఒద్దిక కాపురం చేసుకోవాలి. అంతేకాని భర్తను వదిలేసి రావడం నా వల్ల కాదు నాన్నగారు, నా వల్ల కాదు అంటూ లక్కీ ఒకవైపు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక ఇద్దరిని చూస్తూ ఒకరు యాక్షన్ కి మరొకరు రియాక్షన్ ఇస్తుంటే ఏదో పాత సినిమా చూస్తున్నట్లుగా అనిపించి చెంపకు చెయ్యి పెట్టుకొని మరి వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళ మాటలు వింటున్నాడు శౌర్య. ఇంకా స్పెషల్ ఏమిటంటే వాళ్ళిద్దరు నాన్ స్టాప్ గా తెలుగులో ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా రాకుండా వాళ్ళు మాట్లాడుతుంటే భలేగా అనిపించింది శౌర్యకి. నిజంగా ఇదొక టాస్క్ అండి బాబు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా 3 మినిట్స్ టైం ఇచ్చి తెలుగులో మాట్లాడమనండి, భలే బాగుంటుంది. ఇక స్టోరీలోకి వెళ్తే
నాన్నగారు ఒకసారి అమ్మాయి మెడలో తాళి పడ్డాక అత్తారింట్లోనే ఉండాలి నాన్నగారండి. మరీ ముఖ్యంగా మీలాంటి పద్ధతి గల గొప్ప మనిషి పెంపకంలో పెరిగిన నేను అత్తగారింటిని, సంసారాన్ని, భర్తను వదిలేసి రావడం మీకు మచ్చగా మిగులుతుందండి ఊర్లో. అందుకే నేను రాలేను నాన్నగారు. ఆడపిల్లకి అత్తారిల్లే స్వర్గసీమ అంటూ భారీ డైలాగులు పేల్చింది లక్కీ. తల్లి లక్కమాంబ, నీ జీవితం నా కళ్ళ ముందు ఇలా పాడైపోతుంటే నీ తండ్రి చూడలేడమ్మా. అందుకే నీకు మంచి జీవితాన్ని కాకపోయినా నీ కంట్లో కన్నీరు లేని జీవితాన్ని మాత్రం నేను తప్పకుండా ఇస్తాను. కాబట్టి నాతో వాదించడం మాని ఇక బయలుదేరు తల్లి అన్నాడు గురునాథం ఒక నిర్ణయం తీసుకున్నవాడిలాగా. అంతే లక్కీకి ఎక్కడలేని కోపం వచ్చింది. ప్రతిసారి మా డాడీ డామినేషన్ ని తట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంది లక్కీ. మరేం పరవాలేదు. ఈ అబ్బాయి పద్ధతి ఏం బాలేదు. పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకొని అమాయకమైన ఆడపిల్లల జీవితాలను అగ్గిపాలు చేస్తున్నాడు. ఇలాంటి తాగుబోతుతో, తిరుగుబోతుతో నీకు జరిగింది పెళ్ళా? ఇతను భర్త అని గురునాథం మాట కంప్లీట్ కాకముందే, నాన్నగారు మరొకసారి నా భర్త గురించి ఇలాంటివి మాట్లాడితే నేను ఊరుకోను అంటూ గట్టిగా అరిచింది. హాఫ్ శారీలో ఉన్న లక్కీ కొంగుని తీసి నడుముకు చుట్టుకొని మరీ వార్నింగ్ ఇచ్చినట్టుగా. తల్లి లక్కమాంబ, నేను నీ తండ్రిని మర్చిపోతున్నావా అని అడిగాడు గురునాథం చాలా కోపంగా. ఇప్పటి వరకు గుర్తుంది నాన్నగారు, ఇక పైన కూడా గుర్తుంటుంది నాకు. అంతగా నేను గత జ్ఞాపకాలు మర్చిన మతిమరుపు వచ్చిన రోగిని ఏమీ కాదు అంటుంది లక్కీ ఏడుపు ముఖంతో. అదంతా నాకనవసరం. తగ్గడం నేర్చుకో. జయంతి, త్వరగా రెడీ అయ్యి అమ్మాయిని తీసుకొని వెంటనే నాతో బయలుదేరు. సమయం మించిపోతుంది రైలుకి అన్నాడు గురునాథం. అలాగే నాన్నగారు అంటూ శౌర్య వైపు, పుష్ప వైపు కోపంగా చూసింది. వీళ్ళు మాట్లాడేలా లేరు అనుకుంటూ, వెళ్లే ముందు చిన్న విన్నపం నాన్నగారు, మీరు రక్తపోటు మాత్ర వేసుకున్నారా అని అడిగింది లక్కీ. అయ్యో మర్చిపోయాను లక్కమాంబ, కాస్త ఆ గదిలో ఉంది తెచ్చిపెట్టు అన్నాడు. అంతే. లక్కీ పరుగున రూంలోకి వెళ్ళి ఆయన బ్యాగ్లోంచి బీపీ టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చి, అలాగే పరుగున వెళ్ళి వంట రూంలోంచి గ్లాస్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆయన బీపీ టాబ్లెట్ వేసుకునే లోపల గదిలోకి వెళ్ళి గురునాథం బీపీ టాబ్లెట్ వేసుకొని గ్లాసు జయంతి చేతికి ఇచ్చి తన వాచి చూసుకుంటూ బయలుదేరదామా అన్నాడు. అంతే. ఒక్క నిమిషం నాన్నగారు, మీరు కాస్త అలా కూర్చోండి అంటుంది. తను గదిలోంచి తల మాత్రమే బయటికి పెట్టి లక్కమాంబ ఇలియాస్ లక్కీ. తన కూతురు తనతో వస్తుందన్న సంబరం ఎక్కువైపోయి తప్పకుండా అంటూ కూర్చొని త్వరగా రా, అవతల రైలుకి సమయం మించిపోతూ అంటూ ఆ మాట కంప్లీట్ చెయ్యలేకపోయాడు గురునాథం. దానికి కారణం తన ముందున్న సీన్. అలా ఉంది ఆ సీన్. మీకు ఆసక్తిగా ఉందా అసలు తను ఎలా ఉందో చూడ్డానికి? అయితే చూడండి ఈ సీన్ని. ఒక వైట్ టీ షర్ట్, దానిపైన ఒక చిన్న షార్ట్ వేసుకొని అలా ఉంది మరి. గురునాథంకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది కూతురి అవతారం చూసి. అర నిమిషం తర్వాత కోపంగా పైకి లేచి లక్కమాంబ అని అరిచి, ఏంటి వస్త్రధారణ? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం అంటూ మళ్ళీ మొదటికి వచ్చాడు గురునాథం. క్షమించండి నాన్నగారు ఇలా అంటున్నందుకు అంటూ పక్కనే ఉన్న చున్ని తలపై నుంచి భుజాల వరకు కప్పుకొని, ప్రస్తుతం నేను ఇప్పుడు మీ కూతుర్ని మాత్రమే కాదు, మీ కూతురుతో పాటు ఇప్పుడు నేను ఈయన భార్యని అంటూ శౌర్యాన్ని చూపించి, ఈవిడకు కోడల్ని అంటూ పుష్పని చూపించి, రాబోయే కాలంలో నా పిల్లలకు తల్లిని అంటుంది కాస్త సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ లక్కీ. గురునాథం ముందుకి లక్కీ ఇలాంటి డ్రెస్లో రావడం చూసి ఆల్రెడీ షాక్లో ఉన్న పుష్ప ఇంకా జయంతితో పాటు సులోచనమ్మ కూడా ఆశ్చర్యపోయింది. కాబోయే పిల్లల తల్లి అనే మాట విని శౌర్యకి మాత్రం భలే నవ్వొచ్చింది. అలాగే నవ్వుతూ సోఫా నుంచి లేచి విండో దగ్గర నిలబడ్డాడు చేతులు కట్టుకొని. ఊరికి వెళ్ళకుండా ఉండడానికి మామయ్య ముందు ఎన్ని యాక్టింగ్లు చేస్తుందో చూద్దామని. నా పెళ్లికి పూర్వం రోజుల్లో మీరు చెప్పినది విన్నాను, మీరు పెట్టింది తిన్నాను.
మీరు చెప్పినట్లుగా నా ముఖానికి పసుపు రాసుకొని, తల నిండా నూనె పెట్టుకొని, నుదుటిన నుదుటిన తల నిండా నూనె పెట్టుకొని, నుదుటిన ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, కళ్ళకు కాటుక దిద్ది, చేతులకు మట్టి గాజులు, తలలో బంతి పువ్వు. ఇక వస్త్రధారణ విషయానికి వస్తే, పరికిణిలో తల వంచుకొని బ్రతికాను. మీ పెంపకంలో పెరిగాను. కానీ నాన్నగారు, అది నా పుట్టింటి పద్ధతులు. పైగా నేను పుట్టి పెరిగింది మన ఊర్లో. ఎప్పుడైతే నా మెడలో తాళి కట్టి బావకు భార్యను అయ్యానో, నా జీవితం పెనుమార్పు సంభవించింది అంటూ చాలా సాడ్‌గా చెప్పింది పాత సినిమా హీరోయిన్‌లా లక్కీ. తన నటనకి అందరూ షాక్ అయిపోతున్నారు. ఇక గురునాథం తన మాటలకు కనురెప్ప కొట్టకుండా చూస్తూ మరీ వింటున్నాడు. ఈ నగరంలో కాలు మోపాక పట్టణం పద్ధతుల్లో నేను బతకాలని చాలా త్వరగా తెలిసి వచ్చింది నాన్నగారు. మొదట్లో మీ పద్ధతులు పాటిస్తే నన్నొక వింత జంతువులా చూశారు. అక్కడికి చాలా ఓర్చుకున్నాను. నన్ను వెక్కిరించారు, భరించాను. హేళన చేశారు, సహించాను. చివరికి ఊరి నుంచి గంగిరెద్దు తెచ్చుకున్నావని మా అత్తయ్యని, మా ఆయన్ని ఈ లోకం దెప్పి పొడుస్తుంటే నా మనసు చంపుకొని ఇలాంటి వస్త్రధారణలోకి మారిపోయాను అని అప్పటి వరకు ఎంతో బాధపడుతున్నట్లు పాత సినిమా హీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్ పెట్టిన లక్కీ ఒక్కసారిగా తన ఎక్స్‌ప్రెషన్ మార్చేసి వెంటనే తన వర్షన్ మారిందా, తన క్యారెక్టర్ మారిందా తెలీదు కానీ ఒకే అమ్మాయి డ్యూయల్ పర్సనాలిటీస్ చూపిస్తున్నట్లుగా, లేడీ అపరిచితురాలు సినిమా చూపిస్తున్నట్లుగా వెంటనే తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేసి మరి స్టైల్‌గా చైర్‌లో కూర్చుంది కాలుపై కాలు వేసుకొని ఊపుతూ లక్కీ. ఇప్పుడు నేను ఆధునిక యువతిని. సిటీ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే అడ్వాన్స్ ఫ్యాషన్ ఫాలో అయ్యే మోడర్న్ సిటీ గర్ల్‌ని. ప్రతి శుక్రవారం దేవుడికి గంటలు గంటలు పూజ చేసి గంట కొట్టమంటారు మీరు. కానీ ఇక్కడ మాత్రం నేను ప్రతి ఫ్రైడే బ్యూటీ పార్లర్‌కి వెళ్తాను. మీరు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చెయ్యమంటే నేను మాత్రం జిమ్‌కి వెళ్ళి వర్కౌట్లు చేస్తున్నాను ఫిట్‌నెస్ కోసం అంటూ తన బాడీని చూపిస్తూ ఇక నా డ్రెస్సింగ్ స్టైల్ అంటే వస్త్రధారణ పూర్తిగా మార్చేశాను. మార్నింగ్ ఒక డ్రెస్‌లో ఉంటాను. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళే టైంలో ఒక డ్రెస్, ఈవినింగ్ వచ్చాక ఒక డ్రెస్, నైట్‌కి బావతో బయటికి వెళ్తే ఒక డ్రెస్, ఫైనల్‌గా పడుకునే ముందు ఒక డ్రెస్. అంటే ఇదే డ్రెస్ అన్నమాట. ఇలా ఉంటాను. ఇన్ని రోజులు మీకు భయపడి మీ ముందు నేను మోడర్న్‌గా కాకుండా ఊరి పద్ధతిలో కనిపించాను. ఎందుకంటే మీరు రాక రాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు కాబట్టి. ఇంకేమన్నారు ఇందాక? మా బావ గురించి కదా! లోకమంతా ఒక పక్కన వెళ్ళి మా బావ మంచోడు కాదన్నా, నాకు మాత్రం మా బావ అంటే చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ, ఇష్క్, కాదల్, మొహబ్బత్, ప్యార్, లవ్, ఇంకా ఆయనే నా సర్వస్వం అని గట్టిగా హగ్ చేసుకుంది అందరి ముందు శౌర్య అని లక్కీ. శౌర్య షాక్ అయ్యాడు. ఈ షార్ట్ టైంలో షార్ట్ వేసుకున్నందుక దీనికి ఇంత ధైర్యం వచ్చింది అని ఆశ్చర్యపోతూనే తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు లక్కీని శౌర్య కూడా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.